హాయ్ అండి. ఈరోజు స్పెషల్ మైసూర్ బజ్జీ. మా బావగారు, చాము పిల్లలు ఇంటికి వచ్చారండి. సో వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్ చేశాను. మా చాముకి ఎస్పెషలీ చాలా ఇష్టం మైసూర్ బజ్జీ. సో వాళ్ళు ఎప్పుడు వచ్చినా చేసి పెడుతుంటాను. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. మైదాకి సాల్ట్, వాము, కర్డ్ వేసుకొని మనం ముందు రోజు నైటే సోక్ చేసుకోవాలండి. యాక్చువల్లీ 1.5 hour ముందు చేసుకున్నా పర్వాలేదు, కానీ ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇదిగోండి, ఈ చిన్ని చిన్ని చేతులు ఎవరు అనుకుంటున్నారా? మా దర్శనం అండి. పిన్ని నీకు హెల్ప్ చేస్తానని చక్కగా నైట్ కిచెన్లోకి వచ్చి ఆ కర్డ్ తీయడమే కానీ ఏదైనా నేనే చేస్తానని చెప్పి చక్కగా చేసాడు. యాక్చువల్లీ ఈసారి ఈ పిండికి నాకేంటంటే ఒక ఫుల్ కర్డ్ ప్యాకెట్ అండ్ ఇంకో 1/3 కర్డ్ ప్యాకెట్ పడిందండి. మరి కర్డ్ ఎక్కువ అవుతుందేమో అని మేము కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటున్నాం అనమాట. కొంచెం కర్డ్ వేసుకొని కలిపి ఇంకొంచెం ఏనానా అంటే అలా వేసి అలాగా కొంచెం కొంచెం వేసుకుంటున్నాం. ఇందా వాము కూడా దర్శనే వేసాడు. సో నాకు అలా హెల్ప్ చేస్తున్నాడు, కబుర్లు చెప్తూ టైంపాస్ అనమాట. నైట్ అయిపోయింది, బాగా లేట్ అయిపోయింది. అందరూ ఇంకా గేమ్స్ ఆడి అంతా పడుకునేసరికి లేటు. సో ఇంక అప్పుడు గుర్తొచ్చింది కదా అని చెప్పి ఇంక గబగబా పిండి కలిపేస్తున్నాను. ఇది ఒక 1/2 kg మైదా పిండి ఉంటుందండి. 1/2 kgకి ఇంత సరిపోద్ది. ఇదిగోండి, అందులో ఏరా అంటే కావాలని నా చేతి మీద వేస్తున్నాడు వాడు. చేతి మీద వద్దురా బాబు అందులో వెయ్యి అంటే నవ్వుతున్నాడు మళ్ళీ. సో అలాగా బాగా కలుపుకున్నామండి. మంచి ఫన్ అనిపించింది మాత్రం. వాడు అలా కిచెన్లోకి వచ్చి, ఈ చిన్నోడు ఫస్ట్ నుంచి అంతేనండి, వంట అంటే వాడు వచ్చి ఒక చెయ్యి వేస్తాడు. వాడికి చాలా ఇంట్రెస్ట్. మా పెద్దోడికి బుక్స్ ఇష్టం, కానీ చిన్నోడికి కుకింగ్ వైపు మంచి ఇంట్రెస్ట్. ఎనీవే వచ్చి శుభ్రంగా నాకు హెల్ప్ చేసి, పిన్ని ఎలా చేయాలో నేను చూస్తాను పిన్ని అని చెప్పి చక్కగా భలే మాట్లాడాడు అసలు. ఎనీవే ఇప్పుడు ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి. ఇదిగోండి, దాన్ని నీట్గా మనం మిక్స్ చేసుకోవాలి. అది ఉండలు కడితే మళ్ళీ బాగోదు. సో నేనేంటంటే వీడియో తీసినప్పుడు కొంతవరకే కలిపా. మొత్తం నాకు కొంచెం ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఫోన్ పక్కన పెట్టేసి ఇంకా బాగా కలిపాను అనమాట. ఈ పాయింట్లో నాకు ఇంకా కర్డ్ కావాలనిపించి, నాన్న మిగిలిన కర్డ్ కూడా వేసేసి అంటే ఇంకా వేసాడు. అలాగా బాగా కలుపుకున్నాము. ఇంకా అది మనం కర్డ్ సరిపోయింది అన్నప్పుడు ఇంకా కొంచెము తినే సోడా వేస్తాం కదా, బేకింగ్ సోడా యాడ్ చేశానండి. వాడిని చిటికి వేరా అంటే చిటికలో సగం 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 కొంచెం కొంచెం వేస్తున్నాడు. సో ఈ రెసిపీకి ఒక 2 చిటికలు సరిపోతాయండి. ఎనీవే చూసారా, ఇంకా బాగా కలుపుకుంటున్నాను. ఇంకా అంతే, అగో మళ్ళీ వేసాడు. వాడి దగ్గర నేను డబ్బా తీస్తే ఇంకా చాలరా బాబు, ఎక్కువ తినే సోడా వేయకూడదని. ఇంకా తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని మళ్ళీ కలపాలి. మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కూడా చాలు అంటే మళ్ళీ ఇంకో గరిటె పోసేది. ఇంకా వేస్తే బాగుంటుంది పిన్ని ఉండు అని చెప్పి మళ్ళీ కొంచెం కొసరు వేయాలన్నమాట. ఇది చేయి పెట్టాడు చివరికి. చేయి పెట్టి ఏంటి ఇలా ఉంది అంట. మరి నువ్వు చేయి పెడితే నీకు తెలిసిందా అని చెప్పి ఇంకా వాడిని వెళ్ళి సరే నువ్వు చేయి కడుక్కో అని చెప్పి హ్యాండ్ క్లీన్ చేసి పంపించాను. వెళ్ళి చేయి కడిగేసుకున్నాడు. మళ్ళీ వచ్చి ఇంకేం చేస్తున్నావు అని, పొద్దున్న మనం కలిసి వేద్దామా బజ్జీ అంటే సరే నాన్న అని చెప్పా. ఇంకా చూసారా ఎంత నీట్గా గిన్నెకి మళ్ళీ ఇలా ఇలా అని వెళ్తాడు. అసలు ఇది మాత్రం అసలు నేను సర్ప్రైజ్ అయ్యా, చిన్నపిల్లోడైంది ఎంత బాగా చేస్తున్నాడని అదనమాట. సో నీట్గా చేసేసి దీన్ని అంతా కలుపుకున్నాక ఇప్పుడు లాస్ట్కి ఇప్పుడంతా అయిపోయిందండి. దీన్ని ఇలా మనం చిన్న చిన్నగా అలా అలా అనుకొని పైన లాస్ట్లో కూడా కొంచెం ఆయిల్ అలా వేసి ఇంకా మూత పెట్టి వదిలేయాలండి. యాక్చువల్లీ దీనికి మనం నైటే గ్రీన్ చిల్లీస్ వేసేస్తే బాగుంటుంది, కానీ ఇదిగోండి మార్నింగ్కి ఇలా వచ్చింది చూసారా. ఇది పొద్దున పూట నేను మార్నింగ్ చూసుకున్న 6:30కి, కానీ పిల్లలు కదా అని నేను గ్రీన్ చిల్లీస్ నైట్ వేయలేదు. అది ఎక్కువ కారం అబ్జార్బ్ చేసుకుంటుందని మార్నింగ్ సీడ్స్ తీసేసి పీసెస్ కట్ చేసి ఇదిగోండి కలిపాను అంతే. అంటే ఇంకా నేను బజ్జీ వేసేటప్పుడు గ్రీన్ చిల్లీస్తో వేయలేదు, తీసేసాను. నేను తీసేసి వేసాను. మళ్ళీ నోటికి తగిలితే మళ్ళీ కారం కదా అని చెప్పి ఇంకా అలాగా ఇదిగోండి అంతా రెడీ పెట్టుకున్న బజ్జీ పిండి అవి తీసి వేయడానికి ఒక గిన్నె అండ్ ఆయిల్ మొత్తం రెడీ. ఇంకా బజ్జీ స్టార్ట్ చేసేద్దాం. నూనె మరీ చాలా మరగకూడదండి, వేడవ్వాలి, మీడియం హీట్ ఉండాలి. సిమ్లో ఉన్న అవి సరిగ్గా కాలవు, హైలో ఉంటే బయట ఏగుతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. చూసారా, బజ్జీని అలాగా ఫింగర్స్ మధ్యలో ట్విస్ట్ చేసి అది బాల్ వచ్చిన తర్వాత అలా వేయాలి. అది వేసి కొంచెం ఏగిందన్న కొంచెం పొంగగానే మనం తిప్పేసుకోవాలండి. ఒక సైడ్ ఫుల్ కాలిన తర్వాత బాగా కాలాక తిప్పితే మళ్ళీ ఇటే తిరిగిపోద్ది, అటు తిరగదు. సో ఏ బజ్జీ కా బజ్జీ నేను రైట్ హ్యాండ్తో వేసి లెఫ్ట్ హ్యాండ్తో తిప్పుకుంటున్నా. ఈ పాయింట్లో మా పాప పట్టుకుందండి ఫోను. నేను ఇంకా పట్టుకున్నానా, నేను బజ్జీ వేస్తున్నా అంటే చక్కగా పట్టుకుంది. ఇంకా నూనె దగ్గర ఇప్పుడు వేపేటప్పుడు నాకు ఇంకా పిల్లల్ని
పునీత్ దర్శన్ చిన్నపిల్లలు కదా, ఇంకా వాళ్ళని పిలవలేదు. ఇంకా బాణీని పిలిచా. ఇంకా మా ఆయన అప్పుడు బిజీ ఫుల్. సో ఇంకా నా కూతుర్ని పిలిచా. ఇంకా తను ఫోన్ అలా పట్టుకుంది. చూడండి, ఇలాగా వేసిన తర్వాత కొంచెం అది ఉబ్బుతుంది అనగానే మనం దాన్ని టర్న్ చేసేయాలండి. టర్న్ చేసేస్తే అప్పుడు అంత సమానంగా అది ఫ్రై అవుతుంది. లేదంటే ఒక సైడ్ కాగి ఇంకో సైడ్ కాలకుండా అది అవుతుంది అనమాట. సో అలా తిప్పుకుంటూ ఉండాలి. అండ్ మీడియం హీట్ వచ్చాక సిమ్లో పెట్టుకోవడం, ఒకవేళ ఆయిల్ చల్లారిందంటే కొంచెం హీట్ పెంచుకోవడం, అలా చూసుకోవాలి. మరీ కాలుతున్న నూనెలో అయితే వేయకూడదండి, లోపల పచ్చిగా ఉంటుంది పిండి. అది చాలా ఇంపార్టెంట్. మిగిలిందంతా మనం చేస్తూ వచ్చేస్తుంది. మీరు ఫస్ట్ ట్రై చేస్తే కొంచెం చిన్నగా పునుగులాగా ట్రై చేయండి. అది బాగా వచ్చిందంటే మెల్లగా సైజ్ పెంచవచ్చు. నాకైతే మా పెద్దత్తయ్య గారు నేర్పించారండి. అసలు ఫోన్లో చెప్పారు రెసిపీ. ఎంత కరెక్ట్గా చెప్పారంటే నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే చాలా బాగా వచ్చింది. పెద్దత్తయ్య గారు అంటే మా మావయ్య గారు వాళ్ళ అన్నయ్య భార్య. సో చాలా బాగా చెప్పారు, ఆవిడ సూపర్ చేస్తారు. ఇప్పుడు వచ్చి నేను చట్నీలకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది పల్లీ చట్నీకి అండి. 5 గ్రీన్ చిల్లీస్ వేసి ఇంకా దాన్ని వేపుకుంటున్నాను. దానికి పల్లీలు యాడ్ చేశానండి. ఇంకా పల్లీలు వచ్చేసి ఇంకా రోస్ట్ చేసుకోవడమే. అది కొంచెం బాగా ఏగే వరకు రోస్ట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, బాగా నీట్గా ఫ్రై చేసుకుంటున్నాను. చూసారా, చక్కగా ఎగిపోయాయి. ఇంకా దీన్ని కొంచెం చల్లారబెట్టేసి మిక్సీలో చూసారా, ఒక చిన్న ఎల్లుల్లిపాయ రెబ్బలు ఒక 5, కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర, ఈ పల్లీలు, పచ్చిమిరకాయ, కొంచెం ఉప్పేసి మిక్సీ పట్టేశానండి. నెక్స్ట్ టమాటా చట్నీ ప్రిపరేషన్. మళ్ళీ 5 చిల్లీస్ వేసాను. తర్వాత మా బావగారిని కొంచెం స్పైసీగా చేయమ్మా అంటే ఇంకో 2 చిల్లీస్ లాస్ట్లో యాడ్ చేశాను. అంటే అది వీడియో తీయలేదు కానీ చెప్తున్నా. మొత్తం 7 చిల్లీస్ పడ్డాయి. టొమాటోస్ వచ్చేసి 5 మీడియం లేదా 4 పెద్ద టొమాటోస్. దీనికి కొంచెం చింతపండు, ఉప్పు వేసి నేను మగ్గబెడుతున్నాను. బాగా కలుపుకొని మూత పెడితే కొంచెం మగ్గిందండి. దానికి నేను వాటర్ యాడ్ చేశాను. తీపి చట్నీకి ఏంటంటే మనం కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేస్తేనే బాగుంటుంది. ఇదిగోండి, బాగా మరిగిపోయింది. ఈ టైంలో ఆర్గానిక్ బెల్లం వేసాను. అంటే యాక్చువల్ బెల్లం అయితే కొంచెం చాలు, ఆర్గానిక్ బెల్లం ఎక్కువ తీపి ఉండదు. సో నేను కొంచెం ఎక్కువ వేసానండి. మీరు మామూలు బెల్లం అయితే కొంచెం వేసుకుంటే చాలు, చిన్న ముక్క. చూసారా, ఈ పాయింట్లో నేను కొత్తిమీర యాడ్ చేశాను. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చాలా ఈజీ అండి చట్నీ, సూపర్ ఉంటుంది. బజ్జీలోకైనా, దోశలోకైనా, దేనికైనా బాగుంటుంది. టిఫిన్ ఐటమ్స్కి బాగుంటుంది. టిఫిన్కి, రైస్కి అంత కాదు కానీ టిఫిన్స్కి బాగుంటుంది. రైస్కి అయితే తీపు బాగోదు కదా. సో అలాగా. ఇప్పుడు ఇది కూడా చల్లారి పెట్టుకొని నేను మిక్సీకి వేసుకున్నాను. ఇంకా 2 చట్నీలకి ఒకేసారి తాలింపు వేసానండి. యాక్చువల్లీ తాలింపు వేసినాం మనం ఆవాలు, జీలకర్ర అన్నీ వేస్తాం కదా, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు, ఇంగువ వేస్తాను. ఇంకా యాక్చువల్లీ సాయిపప్పు వేయాలి కానీ చాము నేను కబుర్లు చెప్పుకుంటూ అది మర్చిపోయా. సరే నీ తాళింపు వేసాక అది గుర్తొచ్చి మళ్ళీ కొద్దిగా ఆయిల్లో సాయిపప్పు వేసి ఏపి ఇంకప్పుడు మొత్తానికి నేను 2టికి తాళింపు వేసానండి. అదిగోండి, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడు ఈ పాయింట్లో ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఇంగువ ఫుల్ కరిగే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు గుర్తొచ్చింది యాక్చువల్లీ, కానీ ఇప్పుడు వేస్తే వేరే మాడిపోతాయి. సాయిపప్పు వేస్తే ఫస్ట్లోనే వేయాలి. ఈ టైంలో వేస్తే మళ్ళీ బాగోదు, వేరే దినుసులన్నీ మాడిపోతాయి. సో సరే ఇవన్నీ ఫస్ట్ తీసేసి ఇంకప్పుడు ఆ ఆయిల్లో నేను కొంచెం సాయిపప్పు వేసి అది ఫ్రై చేసుకొని కొంచెం ఎర్రగా 2 చట్నీస్కి అలాగా డిస్ట్రిబ్యూట్ చేసి వేసేసానండి. ఇంకా రెడీ, చట్నీలు 2 రెడీ, మైసూర్ బజ్జీ రెడీ. ఇంకా అందరికీ టకాటకా పెట్టిచ్చేస్తే ఇంకా చట్నీలు తీసి అక్కడ హాల్లో పెట్టేశాను. అందరూ శుభ్రంగా ఎంజాయ్ చేశారు టిఫిన్. చూసారా ఎంత బాగున్నాయి అసలు చాము అయితే హోటల్లో ఉన్నట్టున్నాయి అండి. చాలా హ్యాపీ అనిపించింది. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.